చదువుకొని ఉన్నారు. ఇంటికి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు కేసీఆర్ అన్న. ఆ ఉద్యోగం లేదు, ఏం లేదు, ఇచ్చిన వాళ్ళకే ఇస్తాడు. ఆర్టీసీ వాళ్ళకు పెంచుతాడు, పోలీసు వాళ్ళకు పెంచుతాడు, ఈ కాంట్రాక్ట్ వాళ్ళని కింద తొక్కేసేసిండు. అసలు సంతకం పెట్టిండంటే మాకు కాంట్రాక్ట్ బేసిక్ ఉండొద్దు అని చెప్పిండు. ఏం చేసిండని ఇప్పుడు ఈయన కూడా అందరూ వచ్చిన వాళ్ళు అందరూ అంటారు మేము చేస్తాం అంటారు. వాళ్ళది అయ్యేదాకా మమ్మల్ని పట్టుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు, మమ్మల్ని కింద తొక్కేస్తారు, వాళ్ళది వాళ్ళు తీసుకుంటారు కథం. మమ్మల్ని మాత్రం ఇక రోడ్ల మీదనే ఇట్లా చేసేస్తారు అంతే. మాకు అట్లా కాకుండా మాకు డబుల్ బెడ్రూమ్ రావాలా, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలా, మాకు మంచి సరకాయం జరగాల అంతే. కరెంట్ బిల్ జీరో బ్యాలెన్స్ అని అన్నాడు. ఏడ జీరో బ్యాలెన్స్ ఇచ్చిండు, వచ్చి కరెంట్ బిల్ కొట్టుకున్నాడు. కొట్టిండు, కరెంట్ బిల్ కొట్టిండు. జీరో అన్నాడు, కొందరికి జీరో బ్యాలెన్స్ కొట్టిండు, కొందరికి కరెంట్ బిల్ కొట్టిండు. అది పద్ధతేనా? అందరికి సమానంగా చేయాలి, చేస్తే అది పద్ధతి అంటారు రాజకీయం నడిపించినప్పుడు. ఇప్పుడు మంచిగా ఆయన చేసలేదా? 5 సంవత్సరాల దాకా 10 సంవత్సరాలు ఉంటాడు. అదే మాకేమో ఇల్లు లేవు, మరి ఇంటి సర్వే చేయాలా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా. ఇంతకుముందు ప్రభుత్వం కూడా మేము అప్లై చేసినాం, కానీ ఒక్కడు కూడా రాలేదు. మళ్ళీ ఇంటి డబుల్ బెడ్రూమ్ మాకు ముఖ్యమైనది. పిల్లలకు జాబులు రావాలా, మరేమో ఇల్లు రావాలా. ఇల్లు వస్తే నెక్స్ట్ టైం ఆయనే గెలిపిస్తాం. ఇంటికి ఉద్యోగాలు ఇవ్వాలి బాబు. ఎందుకంటే మేము కూడా పేద కుటుంబం వాళ్ళే. మాకేం ఇళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలలో ఎవరు లేరు. మా పిల్లల్ని చదువులు చదివించుకుంటున్నాము, కానీ ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేక ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నాము. పొద్దున కోరుకుంటున్నావు, నువ్వు వచ్చినావు మంచిగా అందరికి మేలు చేయాలని కోరుకుంటున్నావు రేవంత్ అన్న. అంతకు మించి ఏం లేదు. మా పిల్లలకి గుర్తించాలా అంతే. చెప్పండి అమ్మా, ఈ రోజు అయితే మహిళా సారథిగా చెప్పండి. కేసీఆర్ సారు అన్ని రోజులు ఇండ్లు కట్టించి మమ్మల్ని ఏడిపించి కొన్ని ఏండ్లు ప్రధానం చూసినా కానీ ఒక ఇల్లు పంచలే మా స్త్రీలు మా వారి చుట్టూ. కేసీఆర్ అన్ని రోజులు ఇల్లు కట్టి అన్ని చేశాడు, చేయలేదు అనట్లేదు. ఇండ్ల కోసం ఇంత పేదవాళ్ళు ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళకి ఇచ్చారు. లక్కీ డ్రా అని ఒకటి తీసిండు, బొంద డ్రా అని తీసిండు. మరి మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ కేసీఆర్ ఇది రేవంత్ అన్న కూడా అట్లనే చేస్తే మాత్రం మాకు ఎవరూ వద్దు, అసలు రాజకీయ నాయకులే వద్దు. ప్రస్తుతానికైతే ఆయన ఒప్పుకున్న హామీలలో 4 అయితే అమల్లోకి వచ్చినాయి. ఇంకా 2 కావాలి. అన్నిటికంటే ముఖ్యమైన హామీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అవి వస్తే మా ధన్యమైంది. ఆయన ఒక దేవులాగా పూజిస్తాం, లేదంటే ఒక దెయ్యంలాగా పీడిచ్చిండు అనుకోవాల్సిందే. అంతకుమించి ఇంకేం లేదు. చెప్పమ్మా, ఈ రోజు అయితే ఇంతమంది మహిళలను చూస్తే ఒక దిక్కు సంతోషం ఉంది, ఒక దిక్కు గవర్నమెంట్ ఇలా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? ఇంతకు ముందు 10 సంవత్సరాల క్రితం నుంచి ఇలాంటి మీటింగ్ పెట్టింది లేదు, మహిళలను పట్టించుకున్న నాదుడు లేడు. ఈరోజు అంటే ఎప్పుడైతే ఎన్నికలలో హామీలు ఇచ్చారో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చారు. 100 రోజుల్లోనే మహిళా శక్తి అనే ఒక ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం అనేదే మాకు ఒక ఘనతనిచ్చినట్టు. అంటే మేము ఒక శక్తిగా మారాలి అనే ఒక ఉద్దేశమే రేవంత్ రెడ్డి అన్నది. మొదటిగా మహిళల్ని పట్టుకోవడం అనేది చాలా చాలా ఇది. ఒకనాడు మహిళలని ఎక్కడో దిగజారిన స్థలంలో చూసిన మమ్మల్ని ఈరోజు ఈ సాధికరణలో, ఈ మహాశక్తి ఈ ప్రోగ్రాంలో మమ్మల్ని ఎంతో ఎత్తుగా ఎదిగి మేము ఏదో లెవెల్కి వెళ్ళిపోయినట్టు మా సంతోషం. దాంతోపాటు ఈరోజు మాకు 0 వడ్డీ రుణాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న అన్నకు మాత్రము మేమేమిచ్చిన రుణం తీర్చుకోలేము. అన్న ఏదైతే ఈరోజు కోరుకుంటున్నాడో, మన రాష్ట్రంలో ఎంపీ సీట్లు 14 రావాలనుకుంటున్నారో అంతకు మించి వస్తాయని అన్న హామీ ఇస్తున్నాం. ఎందుకు అంటే అన్న పట్టుకున్నదే మహిళలని. మహిళ అంటే ఒక శక్తి, మహిళ అంటే ఒక కుటుంబాన్ని పోషించే, భారం మోసే ఒక శక్తిగా మారిన ఈరోజు మేము ఒక శక్తివంతంగా ముందుకెళ్ళడానికి ఈరోజు 0 వడ్డీ ఇచ్చేసి మమ్మల్ని ఒక ఇండస్ట్రీలు పెట్టుకొని మా కాళ్ళ మీద మమ్మల్ని నిలబెట్టడానికి, ఎప్పుడో మేము గవర్నమెంట్ ఉద్యోగాలే కావాలి, గవర్నమెంట్ వాళ్ళు అక్కడ రిటైర్డ్ అవ్వాలి, మా పిల్లలకి జాబులు రావాలి అనుకోవడం లేదు. మేము మా స్వశక్తిగా ఎదగడం కోసము ఈరోజు 0 వడ్డీ మాత్రం మాకెంతో శక్తివంతమైనదని మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇదే విధంగా అన్న మాకు చేస్తున్న వాటికి మరి అంటే మా ఒక శక్తిలో ఒక భాగం ఏంటంటే కూడు గుడ్డ ఒక ఇల్లు, ఈ 3 మాత్రము మమ్మల్ని ఖచ్చితంగా చేస్తాడని ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజు చూస్తే
మేము ఒక బస్సు ఎక్కి దిగాలి అని అంటే మేము 100 రూపాయలు లేకపోతే బస్సు ఎక్కి దిగే వాళ్ళం కాదు. ఈరోజు జీరో వడ్డీతో మేము ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాం. అంటే మాకు జీరో వడ్డీ నుంచి ఈరోజు ఒక గ్యాస్ బండ కొనాలంటే మాకు 1100 లేకపోతే మేము గ్యాస్ బండని తీసుకునే వాళ్ళం కాదు. ఈరోజు ఏమి ఫ్రీ పెట్టలేదు, పెట్టిన హామీలు నెరవేర్చలేదు. ఒకటి ఫస్ట్ హామీలలో ఫస్ట్ హామీ మాకు జీరో బస్సు ఇవ్వడం. మేము బస్సుల్లో తిరుగుతున్నప్పుడు మేము ఒక దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొట్లాటలు అవ్వడం అనేదండి, ఇది ఏమంటారు వాళ్ళని బురద జల్లే వ్యవహారమే తప్ప కానీ ఇది మాత్రం నిజం కాదు. ఒక ఆటో డ్రైవర్లు ఏమంటారు సమ్మెలు చేయడం కూడా ఇది కూడా సమంజసం కాదు. ఎందుకు అనంటే ఆటో డ్రైవర్లు వాళ్ళ శక్తికి మించి అంటే మా దగ్గర పీడ్చి పిప్పి చేసేవాళ్ళు. ఈ రోజు మేము జీరో బ్యాలెన్స్ తోని మేము బస్ ఎక్కుతున్నాం అనగానే వాళ్ళ కళ్ళు కుట్టి ఈ పని చేశారు. అందరు ఎక్కడ వెళ్ళిపోతారో అనే ఉద్దేశమే. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా చాలా మంది యాప్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళ టైం సెన్స్ లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేము ఆటో డ్రైవర్ని బాబు ఈ నుంచి అడిగి తీసుకెళ్ళానంటే 100, 200, 300 వాళ్ళ డిమాండ్ పట్ట మేము ఆ డిమాండ్ తగ్గ వెళ్ళేవాళ్ళం. ఈ రోజు ఆ భారం మాకు లేదు. మాకు ఒక ఆధార్ కార్డు ఉంది అంటే మేము ఏ లెవెల్కైనా ఎక్కడికైనా తిరిగి రావడానికి అన్నకు మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మా అమ్మలు అందరు ఆశీస్సులతో అన్న ఇంకా అభివృద్ధి చెంది మళ్ళీ అన్ననే సీఎంగా మాకు రావాలి. మేము ఏవైతే కోరుకుంటున్నామో ఆ శక్తివంతమైన లెవెల్కి మేము ఎదగాలని ఈ సందర్భంగా మీ మీడియా ఎదురుగా నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు ఏమన్నారు, రాంగలోనే నిరుద్యోగ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ మన తెలంగాణలో కాంట్రా వద్దు అన్నారు. ఫస్ట్ అదే మెయిన్ ఆయన చేసిన తప్పు అనా కాదా? ఫస్ట్ చేసింది కాంట్రాక్ట్ వాళ్ళకి దెబ్బ తీసిందే అది ఫస్ట్. ఇప్పుడు రేవంత్ అన్న కూడా అలాంటి పేజీలని అలాంటి వాళ్ళని గుర్తించి కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళని గుర్తించితే చాలా బాగుంటుంది. 10,000కి చాలా గొడ్డి షాకిరి చేస్తున్నారు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి రేవంత్ అన్న కూడా. కాంట్రాక్ట్ చేసే జాబ్లు ఏవైతే ఉన్నాయో రెగ్యులేషన్ చేయాలన్నట్టు. ఆ రెగ్యులేషన్లు చేయకపోయినా జీతం ఎక్కువ చేయాలా, జీతం ఎక్కువ. 10,000కి షాకిరి చేసి వస్తున్నాం. పిల్లల చదువులు, ఇంటి రెంట్లు, ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యేది. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. వస్తాడు మెల్లమెల్లగా, ఆయన కూడా ఎదుగుతాడు, ప్రజల్ని చూస్తాడు. ఆయన కూడా అనుకుంటారు చాలా మంది, అందరూ అంతే అనుకుంటారు. అనుకునేటోళ్ళు అనుకోండి, కానీ ఆయన ప్రభుత్వం చేతిలో ఉంది. ఆయన చేసే బాధ్యత ఆయన అంతే. లేదు ఇంకా ఏం చేయలే కదా, ఇప్పుడే ఏం చెప్తాము అంటున్నా. ఇంకేం చేయలే కదా, చూడాలి మరి. ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చాము, ఆయన చేసింది చూసాము. ఈయనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాము, ఈయన చేసింది కూడా చూడాలి మరి. చూస్తాము. ఇప్పుడు చేయలేదంటే మళ్ళీ నెక్స్ట్ రాడు, అంతే కదా ఇక చేసేది. అంతనే ఇంకా మరి అంతే పడుతుంది మరి, అంతనే కదా, అట్లనే ఉంది కదా. ఇప్పటికైతే బాగుంది. ఇప్పటిదాకా మాకేం అందలేదు, ఒక కరెంట్ బిల్లు తప్ప జీరో వచ్చింది. ఇక ముందు ఏమన్నా వస్తే మేము దానికి ఆయనకు సపోర్టింగ్ చేయడానికి నెక్స్ట్ కూడా ఆయననే వచ్చేటట్టు చూసుకుంటాం, అంతే కదా. ఇప్పుడు ఇటే వెళ్తాము. ఇంకా ఈయన ఒకసారి తెచ్చినాక మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకురావడము? ఈయననే తీసుకొస్తాము. ఈయననే ఈ 5 సంవత్సరాలు ఈయననే సపోర్ట్ చేస్తాము. ఈయన ఎంతవరకు చేస్తాడో ఈ 5 సంవత్సరాలు చూస్తాము. ఈ 5 సంత్రాలు ఈయన చేసేది ఏం చేయండి తెలిసిపోద్ది మాకు. నెక్స్ట్ మళ్ళీ ఆయనకే పోతుంది, అంతనే కదా. ఆయన డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడా? ఎలక్షన్ల ముందే పెట్టుకున్నాడు. వచ్చిన వాళ్ళకి వచ్చాయి, ఇప్పుడు మాకు రాలేదు. మేము ఎవరికి సపోర్ట్ చేయాలి? ఇప్పుడు ఈయన ఇస్తాడని ఈయనకు సపోర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈయన ఇయ్యాల, మాకు ఇస్తే చేస్తాం. ఇంకా ఈయన వస్తే ఒక 20 సంవత్సరాలు ఈయననే ఉంచుతాం మేము. మాది సర్వీస్ అయిపోయేదాకా ఈయననే పెడతాం, రేవంత్ రెడ్డి అన్ననే పెడతాం మేము, అంతనేగా. ఓకేనా?